అందరి సమాచారం ఛానల్కి స్వాగతం. ఓ చిన్నారి యొక్క ప్రశ్న అమాయకత్వంతో పాటు ఒక తీవ్రమైన సమస్యను కూడా చూపిస్తుంది. ఒక చిన్నారి అడుగుతుంది, అమ్మా, మన ఊరికి నీళ్లు ఎందుకు లేవు? నదులు సముద్రాలుంటే మన బిందె ఖాళీగా ఎందుకు? ఎక్కడో ఎవరో వాడేస్తే మన ఊరి వంతు పోతుందా? మన అవగాహన మాయమైనప్పుడే. చిన్నారి ప్రశ్న ఓ గుణపాఠం. మన నిర్లక్ష్యానికి మేలుకోల్పు. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో నివసిస్తున్న ప్రజలు గత ఏడాది నుంచి తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి చిన్నారులు, మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. ప్రభుత్వ అధికారులు స్పందించి తాగునీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోలో గ్రామస్తుల ఆవేదన, వాళ్ల సమస్యలపై ప్రత్యక్షంగా మేం మీ ముందుకు తీసుకొచ్చాం. పల్లెల్లో నీటి కోసం జరుగుతున్న ఈ పోరాటం ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేలా ఉంటుంది. మీరు కూడా దీన్ని షేర్ చేసి వారి గళానికి మద్దతు ఇవ్వండి. మీకు ఇలాంటి రియల్ న్యూస్ అప్డేట్స్ కావాలంటే అందరి సమాచారం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. సాదిరా దొడ్లేరు 10 సంవత్సరాల నుంచి నీళ్లు లేక పొలం పనులకి వెళ్ళి ఇళ్ల మీదకి వెళ్ళి నీళ్లు అడుగుతుంటే ఎవరు ఒక చుక్క నీళ్లు ఎట్లా బావి వేయించిన కూడా బావి కాడ నీళ్లు తీసుకోవడానికి కూడా మాకు అడ్డం పడుతున్నారు. పిల్లలు వెళ్ళినా పిల్లల్ని కొడుతున్నారు, పెద్దోళ్ళు వెళ్ళినా పెద్దోళ్ళ మీద తగాదాడుతున్నారు. నీళ్లు లేక ఎంత అల్లాడిపోతున్నారు. వచ్చిన బండికి అడ్డం పడి నీళ్లు వేయనీయకుండా చేస్తున్నారు. మేము ఎలా బతకాలి, ఎలా చేయాలి? పొలం పనులకి వెళ్ళొచ్చి మేము నీళ్లు లేక ఎంత అల్లాడిపోతున్నాము. మాకు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. వచ్చిన బండి కూడా వెనక్కి పంపిస్తున్నారు. వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు మాకు నీళ్లు లేక రోడ్ల మీద పడాల్సి వస్తుంది. ఎవరు వెళ్ళినా కూడా 1 రోజు 2 రోజులు ఇస్తున్నారు. 3వ రోజు నీళ్లు లేక మాకు వెనక్కి పంపిస్తున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలి? ఇంత పెద్ద ఊరుండి 2 ట్యాంకీలు ఉండి ఒక చుక్క నీళ్లు లేక ఆ ట్యాంకులు అటుపక్క లేక ఇటుపక్క లేక ఇళ్లపోతే ఎవరు లేక మాకెవరు దిక్కు? మా డబ్బులు పెట్టి మేము వేయించుకుంటున్నా, వీళ్ళందరూ వచ్చి అడ్డం పడుతున్నారు. మాకెవరు చెప్పేవాళ్ళు లేక మేము రోడ్ల మీద పడాల్సి వచ్చింది ఆ రోజున.